ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హ్యూమనాయిడ్ రోబో వైజాగ్ రైల్వే స్టేషన్లో సందడి చేస్తుంది. ఏంటి హ్యూమనాయిడ్ రోబో వైజాగ్ రైల్వే స్టేషన్లో అనుకుంటున్నారా? కేవలం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి సహాయార్థం దీన్ని తీసుకొచ్చారు. దీన్ని మొట్టమొదటిసారి దేశంలో భారతీయ రైల్వే మొట్టమొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్ దీన్ని ప్రవేశపెట్టింది. దీన్ని తయారు చేసింది కూడా వైజాగ్ నివాసి. అతను ఎవరో కాదు, అతని పేరు ప్రవీణ్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లోగో ఉంది, రోబో కాప్లర్ సంస్థ చెందినటువంటి ఫౌండర్ అండ్ ప్రవీణ్ దీన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని వైజాగ్ రైల్వే స్టేషన్లో ప్రయోగాత్మకంగా ప్రస్తుతం దీని విధులు నిర్వహించబోతున్నారు. దీనికి ముందు వెనక కూడా కళ్ళే. ఎందుకంటే ముందుగా రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఏదైనా ఒక డేటా ఉంటుంది, నేరస్తుడి యొక్క డేటా. ఆ డేటా మొత్తం కూడా దీని తాలూకా సిస్టంలో నిక్షిప్తమై ఉంటుంది. దీని ద్వారా ఇది రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలోని ఎటువంటి అయినా సరే అనుమానాస్పద కదలికలు ఏమన్నా వస్తే, నేరస్తులు కానీ ఎవరైనా తిరుగుతున్నట్టు ఉంటే మాత్రం ఇది వెంటనే గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా నేరం బాగా తగ్గించవచ్చు అని చెప్పి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అంచనా వేస్తున్నారు. కనుక దీన్ని ప్రయోగాత్మకంగా వైజాగ్ రైల్వే స్టేషన్ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడింది దీని ఫౌండర్ ప్రవీణ్ మనతో పడుతున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి మీ గుడ్ నేమ్. నా పేరు ప్రవీణ్ అండి. సో ఐఎమ్ ఫ్రమ్ రోబో కాప్లర్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ఈ రోబోట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాం అనమాట. డిఫరెంట్ రోబోట్స్ మేము మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది మా నేచర్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే వై కాంట్ వి ప్రొటెక్ట్ ద పబ్లిక్ మోర్ ఇన్ రియల్ టైమ్ ఏఐ వరల్డ్లో ఎలాగైతే మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనడానికి ఇది ఒక జస్ట్ బెస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చండి. దీని ఒక ప్రత్యేకతల గురించి దాన్ని చూపిస్తూ మీరు ఒకసారి చెప్పగలరా? షూర్, డెఫినెట్లీ. ఈ రోబోట్లో ఉన్న ప్రధాన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ అనమాట. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెమీ ఆటోనమస్ కింద దీన్ని భాగించాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అంటే రోజుకి లక్షల మంది మీకు ఆటోమేటిక్గా ట్రావెల్ అవుతూ ఉంటారు రైల్వే స్టేషన్లో. సో ఈ పర్టికులర్ రైల్వే స్టేషన్లో ఎవరు పర్ఫెక్ట్ మనిషి ఎవరు కాదు అనేది డిటెక్ట్ చేయడానికి మనకు ఒక ఎన్క్రిప్టెడ్ డేటా అనేది ఆల్రెడీ ఉంది, క్రిమినల్ డేటాబేస్ అనేది ఉంది. ఆ క్రిమినల్ డేటాబేస్ని యూజ్ చేసుకొని ఆ క్రిమినల్ డేటాబేస్ డైరెక్ట్గా దీంట్లో ఆల్రెడీ పెట్టుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే మీరు దీనికి ఒక డాష్ బోర్డ్ ఉంటుందన్నమాట. ఈ డాష్ బోర్డ్కి ఫ్రంట్ను ఒక కెమెరా అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కెమెరా 2 కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తుందనంటే ఆటోమేటిక్గా ఫేషియల్ రికగ్నిషన్ మిమ్మల్ని చూడగానే ఆటోమేటిక్గా ఫేస్ డిటెక్ట్ అవ్వడం మొదలవుతుంది అనమాట. డిటెక్ట్ అయ్యి ఎవరైనా ఇంట్రూడర్ అయితే ఆటోమేటిక్గా డాష్ బోర్డ్లో కానీ మీరు పెట్టిన ఇంట్రూడర్ కానీ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీకు సెక్యూరిటీ అలర్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ సెక్యూరిటీ అలర్ట్ డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరికైతే మెసేజెస్ చెప్పినా మనం పెడతామో ఆటోమేటిక్గా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోద్దండి. నోటిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏ పొజిషన్ దగ్గర అది చూసింది రోబోట్ ఎక్కడ చూసింది అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం అనేది చెప్తుంది. దీని ఒక ప్రధాన లక్షణం అనేది చెప్పుకోవచ్చు దాంట్లో. దీనివల్ల అయితే ప్రస్తుతం రైల్వే పోలీస్కి చాలా చక్కగా ఉపయోగాలు ఉంటాయని మీరు భావిస్తున్నారా? ఎస్ అండి, ఆబ్వియస్లీ. ఎందుకనంటే ఇలా రియల్ టైం అనేది ఈ ఐడియా ప్రపోజ్ చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. సో ఇలాంటి సైబర్ సెల్లో ఇలాంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది వాళ్ళు ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ సేఫ్టీ. సో రోజుకి లక్షల మంది ట్రావెల్ అవుతున్న వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా మనం వాళ్ళని సెక్యూర్ చేయొచ్చు అని అనడానికి ఇది ఒక బెస్ట్ కాజ్ అని చెప్పి. ఇదే సేమ్ టైప్ రోబోట్స్ ఇంకా భారతీయ రైల్వే ఇంకా అనేక స్టేషన్స్ ఉన్నాయి కదా, ఇంకేమైనా ఇచ్చే ఆలోచన ఉంది అటువంటివి? Obviously అండి, we are doing a large scale of production. The base has to start with one product. So that one product is this one. So they were really happy with all the IG sir and all the department is really happy to see this and to check the functionality what it is actually doing. So దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్కి యాక్టివిటీకి వెళ్తున్నాం అండి. ఇది పోలీసులతో కలిసి పనిచేస్తుందా, దీంతో కలిసి పోలీసులు పనిచేస్తారా? యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ లైక్ ఏంటంటే రోబోట్ రావడం వల్ల ఏంటంటే హ్యూమన్ని రిప్లేస్ చేస్తుందనే ఒక ఐడియాలజీతో చాలా మంది ఉన్నారు. నో, దిస్ ఫోర్స్ ఇస్ నాట్ లైక్ దట్. సో దిస్ ఫోర్స్ ఇస్ డిపెండబుల్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోబోట్ ఎలా పనిచేయాలనేది అది నిర్ణయించుకొని అది పనిచేసి వాళ్ళకి ఒక సపోర్ట్ పర్సన్గా నిలబడుతుందండి, అంతే సెక్యూరిటీ విషయంలో. చూసారుగా, ఇది ఒక అద్భుతమనే చెప్పాలి.
రైల్వే పోలీసు సూచనల మేరకే దీన్ని తయారు చేయడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో దీని విధి విధానాలు అంటే దీని పని ఎలా ఉంటుందో చూసి తర్వాత రానున్న రోజుల్లో మరిన్ని స్టేషన్స్కి ఇటువంటి అందించే అవకాశం కూడా ఉందని చెప్పి కనుక ఆ దిశగా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. కనుక ప్రస్తుతం భారతీయ రైల్వేలో మొట్టమొదటిసారిగా ఇండియన్ రైల్వేస్లో కేవలం వైజాగ్ రైల్వే స్టేషన్కే ఇది ప్రస్తుతం దీన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తాం దీని విధి విధానాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రస్తుతానికి ఉన్నాయి. రాను రోజుల్లో ఏ విధంగా ఉంటే మనం చేసి చూడాలి.